బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వాయిస్ ఓవర్ 4 ఈ మేరకు గోదావరికని చౌరస్తాలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ రిజర్వేషన్ పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అనంతరం చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్, కొండపర్తి సంజీవులు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట ప్రభుత్వం ప్రజలను పక్కదోవ పట్టిస్తుందని ఆరోపించారు. ఒక రెడ్డి రిజర్వేషన్ కోసం జీవో ఇచ్చి ఇంకో రెడ్డితో కోర్టులో పిటిషన్ వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలతో ఆటలు ఆడుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే 42% బీసీల రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కపట నాటకాన్ని తెరలేపి ఒక రెడ్డి రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో ఇస్తాడు, ఇంకో రెడ్డి యొక్క రిజర్వేషన్ సంబంధించి కోర్టుల పిటిషన్ వేసి నిన్న బీసీలకు తీరని అన్యాయం చేసిండ్రు. ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ఒక నాటకాన్ని తెరలేపింది. ఈ యొక్క దీన్ని బీసీ సంఘాలతో పాటుగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే 42% బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడానికి కారణం ప్రతిపక్షాలట, భారతీయ జనతా పార్టీ అట. అదేవిధంగా బ్రిటిష్ జాతికి చెందిన నరేంద్ర మోడీ బలహీన వర్గాలను అణగారిన వర్గాలను అణచివేస్తాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయము ముడ్డి కట్టుకొని పసిపిల్లగానికి చెప్పినా కానీ వాస్తవానికి కూడా ఆశ్చర్యపడిపోతారు. మీరు ఒకటే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు 145 కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి ఒక బీసీ బిడ్డను నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా 72 మందిని కేంద్ర మంత్రులను చేస్తే 27 మంది ఓబీసీలను, 10 మంది ఎస్సీలను, 5 ఎస్టీలను, అంటే మొత్తం మీరు రిజర్వేషన్ దావాషా పద్ధతిలో చూసుకున్నా కానీ 60% బడుగు బలహీన వర్గాలకు సీట్లు కేటాయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఓ బీసీ బిడ్డను మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న బండి సంజయ్ అన్నను మనం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసుకున్నాం. 30 సంవత్సరాలు జెండా మోసి నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్న ఓ దళిత బిడ్డను మా అన్న రామచంద్ర అన్నను ఎస్సీ కమిషన్కు సంబంధించిన సభ్యులు చేసుకున్నాం. అదేవిధంగా తెలంగాణ లోపల మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లోపల మేము భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఏకైక దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మచ్చ విశ్వాస్, ఐత పవన్, మాదరబోయిన రాకేష్, చెన్నూరి రమేష్, కన్నూరి భాస్కర్, గాది రాజమల్లు, ఆకాష్ గౌడ్, నాగరాజు, కిరణ్ సునీల్, అంజీ, చిరంజీవి, శివకుమార్, మహేష్, శ్యామ్ పటేల్, నాగేంద్ర, నరసింహారెడ్డి, రాజు, శ్రీనివాస్, రఘు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248.